ఆ ఇద్దరే. ఒకరిది అధికార బలం, మరొకరిది సంపద తెచ్చిన ధైర్యం. ఇద్దరికి ఈగో ఎక్కువే. అందుకే ఎప్పుడు కలుస్తారో, ఎందుకు కొట్టుకుంటారో ఎవరూ ఊహించలేరు. గత వారమంతా తిట్టుకున్నారు, ఇప్పుడు కలిసిపోవడానికి సిద్ధమైపోయారు. అలా ట్రంప్ మస్క్ కథ కొత్త మలుపు తిరిగిందే. టీ కప్పులో తుఫాను వెలిసింది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ మధ్య వివాదానికి తెరపడింది. ట్రంప్ విషయంలో వెనక్కి తగ్గారు ఇలాన్ మస్క్. ఆయనకు వ్యతిరేకంగా చేసిన సోషల్ మీడియా పోస్టులకు మస్క్ పశ్చాత్తాపం ప్రకటించారు. గత వారం తాను చేసిన పోస్టుల్లో కొన్ని హద్దులు దాటాయని, అందుకు విచారం వ్యక్తం చేస్తున్నట్టు ఎక్స్లో రాసుకొచ్చారు మస్క్. అమెరికా ప్రభుత్వం తీసుకొచ్చిన బిగ్ బ్యూటిఫుల్ బిల్లును ఇలాన్ మస్క్ వ్యతిరేకించారు. దీంతో ట్రంప్ మస్క్ మధ్య దూరం పెరిగింది. పరస్పర విమర్శలతో సోషల్ మీడియా వార్ జరిగింది. వివాదాస్పద ఎప్స్టైన్ ఫైల్స్ లో ట్రంప్ పేరుందంటూ సంచలన ఆరోపణలు చేశారు మస్క్. కొత్త పార్టీ పెడతానంటూ ఎక్స్లో పోల్ పెట్టారు. అసలు అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలిచిందే తన వల్ల అన్నట్టుగా వరుస పోస్టులతో హీట్ పెంచారు మస్క్. ట్రంప్ను అభిశంసించి జేడీ వ్యాన్స్ను అధ్యక్షుణ్ణి చెయ్యాలనే వరకు వెళ్లింది రాద్ధాంతం. దీనికి ట్రంప్ కూడా గట్టిగానే కౌంటర్లు పేల్చారు. మస్క్ కంపెనీలకు రాయితీలు, కాంట్రాక్టులు రద్దు చేస్తానని హెచ్చరించారు. ఇక జన్మలో వీరిద్దరూ కలవరేమో అనేంతగా మారింది పరిస్థితి. అయితే అగ్రరాజ్యాధినేత ముందు ఎంత వారైనా తగ్గాల్సిందే. చివరికి అదే జరిగింది. అమెరికా అధ్యక్షుడి ముందు ప్రపంచ కుబేరుడు తలవంచాడు. టెస్లాకు భారీ నష్టాలు, స్పేస్ ఎక్స్ కాంట్రాక్టులు ప్రశ్నార్థకంగా మారడంతో పాటు వివాదంపై విమర్శలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఇలాన్ మస్క్ వెనక్కి తగ్గారు. ఎప్స్టైన్ ఫైల్స్ పై చేసిన వివాదాస్పద పోస్ట్ ను డిలీట్ చేసి రాజీకి సిద్ధమవుతున్నట్టు సంకేతాలిచ్చారు. తాజాగా తన పోస్టులపై విచారం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేసి ట్రంప్తో విభేదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అటు ట్రంప్ కూడా మస్క్ ను క్షమించడానికి రెడీ అన్నట్లు సిగ్నల్స్ ఇచ్చారు. కాబట్టి ప్రస్తుతానికి వివాదం ముగిసినట్టే భావించాలి. అయితే ట్రంప్, మస్క్ ఇద్దరిది సేమ్ మెంటాలిటీ. మరి ఈ రాజీ మంత్రం ఎన్నాళ్లుంటుందో, మళ్లీ ఎప్పుడు తిట్టుకుంటారో చెప్పలేం. ఎప్పుడు ఏదైనా జరగొచ్చు.